నేను నా చిన్నప్పుడు 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోయింది దురదృష్టవశాత్తు. 13 నెలలప్పుడు నన్ను సంకలో పెట్టుకొని ఉండి కింద వేసింది, ఆ గేదె పొడిస్తే చనిపోయింది. మా అమ్మ లేకపోతే నేను మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర పెరిగాను. ఈ ప్రాపంచిక పరిజ్ఞానం నాకు ఈ మాత్రం అన్నా వచ్చిందని అంటే దానికి పునాది వేసింది మా తాతయ్య అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. మా తాత చెప్పేవాడు, ఒరేయ్ ఒకటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా, రెండోది కష్టపడ్డం అలవాటు చేసుకోవాలా, మూడోది వ్యవసాయాన్ని వదిలిపెట్టకూడదు అని ఒక మాట చెప్పేవాడు. నేను సెలవులకు ఊరికి రమ్మనేవాడు, ఊరికి పోయేవాడిని. పోతే పొలంలో పోదప్ప అనేవాడు, పొలానికి పోయి చూద్దాం అనుకునేవాడిని. కాదు గట్టు మీద నిలబడదు దిగనేవాడు. నేను దిగి నేనేం చేస్తానా అంటే మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదురా దిగు కింద కనేవాడు. దిగేవాడిని. వాళ్ళంతా నారేతలు వేస్తుంటే నేనేం చేస్తానా నారేత నాకు రాదు కదా అంటే వాడికి నారు కట్టలు అందించమనేవాడు. వ్యవసాయం ఆ రోజుల్లో మనకు ప్రధానమైన వృత్తి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు పరిశ్రమలు కొంత పెరుగుతున్నాయి. అందుకని ఒకటి మన వ్యవసాయాన్ని, మనకి ఫలసాయం అందించే వ్యవసాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండోది మన కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని, మనకు జన్మ ఇచ్చినట్టు అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు ఒక్కరో చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి, ఎవరికైనా చిన్న నొప్పి వచ్చిందనుకోండి అమ్మా అంటారు. అది మన సాంప్రదాయం మన దేశంలో. స్త్రీలకు ఇచ్చే గౌరవం కూడా మన తల్లిదండ్రులు, తల్లి అంటే తండ్రిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరిని గౌరవించుకోవాల్సి ఉంది. కానీ తల్లి మన దేశంలో చూడండి, నదుల పేరు చూడండి, నర్మదా, తపతి, మహానది, గంగా, యమున, సరస్వతి, ఇలా పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లు పెట్టుంటారు. మన పురాణ కాలంలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మన దేశం పేరు చూడండి, మన దేశం మనం ఏమంటున్నాం, మదర్ ల్యాండ్ అంటున్నాం, ఫాదర్స్ ల్యాండ్ అనం. అంటే స్త్రీలకు, తల్లికి మనం ఇచ్చే గౌరవం అంతటి ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తున్నది మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, లేదా ఇతరత్ర కళాకారులు, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు. వాళ్ళందరూ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి వేళ నుంచి మనకు అందించిన వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రతీకలు. పండుగలు, అప్పుడప్పుడు పండుగలు వస్తూ ఉంటాయి, అనేక రకాల పండుగలు. ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు, ఇలాంటి సందేశం ఇచ్చే కార్యక్రమాలు, అందరూ కలిసి వాటిలో పాల్గొనడం, బంధువులందరూ చేరడం, మంచిగా నాకు మంచి మాటలు చేసుకోవడం, నాకు మంచి పనులు చూడడం, అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం, ఇది మన భారతీయ సంప్రదాయంలో ఒక పద్ధతి. ఈ పాతను వదిలి కొత్తను చేపట్టాలనే భావనతో మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ఇంట్లో పాత వస్తువులు మంటలో వేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు. ఈ చలికి స్వస్తి వస్తుందని, చలి పులి పోద్దని మామూలుగా శివరాత్రికి అంతా అది పూర్తిగా పోతుంది అనుకోండి. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను అందిస్తూ ఉంటాడు. మనం ఆ సూర్యుడి ద్వారా మనకు వచ్చే, మనం పిలవకుండా మనల్ని పలకరించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు. నువ్వు పిలవబడలే, నువ్వు పూజ చేయబడలే, నువ్వు వ్రతాలు చేయబడలే, అయినా సూర్యుడు రోజు వస్తాడు, వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సూర్యుడితో కొంత సమయం గడిపే పరిస్థితి మన పిల్లలు, మన భవిష్యత్ తరం అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ సూర్యరశ్మి బాగా ఉంటే ఆ తర్వాత D3లు, ఆ విటమిన్లు, ఈ విటమిన్లు వేసుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు. అందుకని ప్రకృతితో కలిసి జీవించాలి. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నీరు, ఈ చెట్లు, ఈ గాలి, ఇవన్నీ ప్రకృతి మనకు ఉచితంగా ఇస్తున్నవి. వాటిని మనం సరిగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది, మనం ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. అందుకని పిల్లలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమానికి పని పూర్తి చేసుకోవడం, చంద్రుడిని దర్శనం చేసుకోవడం, చల్లగా హాయిగా మనసుకు నచ్చిన విధంగా నిద్రపోవడం. ఈ మధ్యలో ఉదయాన్ని లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం. వ్యాయామం చేసిన తర్వాత నీ శారీరకమైన దారుఢ్యం వస్తుంది, నీకు మానసికమైన వికాసం కూడా వస్తుంది. దాంతోపాటు మనం తినే వాటిలో మన భారతీయ వంటలు తినాలి. మనం ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన వంటలు కాదు. ఈ పాశ్చాత్య అలవాటు చేసుకొని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, జబ్బులు కూడా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు మనం ఎత్తుకుంటూ వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం నిండుగా మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయడానికి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పచ్చనము చేసిన ఆహారం, కుక్డ్ ఫుడ్, అది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు నాతో,
ఏమంటే సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా బాబు, అర్థం చేసుకోని చెప్పాను నేను. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మౌలికమైన విషయాల గురించి నేను ప్రతి దగ్గర చెప్తూ ఉన్నాను. ఉదయాన్నే లేయండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి, ఆ తర్వాత భారతీయ వంటకాలు భుజించండి, భారతీయ సాంప్రదాయమైన దుస్తులు వేసుకోండి, భారతీయ కట్టుబాట్లు అవుతున్నాయో వాటిని గుర్తించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మన నవతరం యువతరం దారి తప్పుతూ ఉంది. పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతూ ఉంది. అది లాగుతోంది మనది. దాని వైపు మనం మళ్ళకూడదు. ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు. ప్రపంచానికి ఇది నేను చెప్పేది కాదు. నలంద, తక్షశిల, విక్రమశిల ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ ప్రపంచ జీడిపిలో 4వ వంతు 25% ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూజ్ టు బి ఫ్రమ్ ఇండియా. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచం యొక్క జీడిపిలో 4వ వంతు మన భారతదేశం. ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకొని, మన మనసులో కూడా కొంత దోచుకొని, ఆ తర్వాత మన సంపదను దోచుకొని వెళ్ళిపోయారు. మన టెక్స్ట్ బుక్స్ అంతా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పారు. మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేట్టుగా చేసిపోయారు. అందుకని ఇప్పుడు మళ్ళా తిరిగి మనం స్వతంత్ర భారతంలో ఉన్నాం. ఈ స్వతంత్ర భారతంలో ఉన్న మనందరం కూడా ఆత్మనిర్భరత వైపు పయనించాల్సి ఉంది. ఆత్మవిశ్వాసంతో పయనించాల్సి ఉంది. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం అవుతున్నాయో వాటిని మళ్ళీ గౌరవించుకోవాల్సి ఉంది. దానికి ఒక మంచి అవకాశం ఈ సంక్రాంతి పండుగ. మొదటి రోజు భోగి. ఆ భోగి పండుగలో పిల్లలకు పోసి వారి ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం ఆశీర్వాదం అందిస్తాం సూర్యుడు గారు ఉదయాన్ని రాగానే. రెండవ రోజు పెద్ద పండుగ. మన జీవితానికి కారణమైన మన పూర్వీకుడు స్మరించుకునే పండుగ అది. పెద్దలకు పెట్టుకోవడం, వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఆ పెద్దల యొక్క ఇచ్చిన సంస్కారాన్ని మనం గపికి తెచ్చుకొని ఆ దారిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం. దాంతోపాటు పెద్దలకి బట్టలు పెట్టి, పెద్దలు లేరు కాబట్టి వాటిని పేదలకు ఇచ్చే సాంప్రదాయం మనం పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు జరుపుకుంటాం. తర్వాత మూడవ రోజు కనుమ. ఇది అచ్చంగా పశువుల పండుగ. క్యాటిల్ వెల్త్ ఇది నేషన్స్ వెల్త్ అని గాంధీ గారు చెప్పారు. మనకి పశు సంపద ఎంత బాగుంటే దేశం యొక్క జాతీయ సంపద అంత బాగుంటుందని. క్రమేపీ పశు సంపద తగ్గిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో మనం మళ్ళా తిరిగి పశు సంపదను పెంచుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. ఈ పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి, మనకు వ్యవసాయంలో సహకరిస్తున్నాయి కాబట్టి, మనకి పాలు ఇస్తున్నాయి కాబట్టి, మనకి అన్ని విధాలంటే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ఆ రోజు సంక్రాంతి కనుమ పండుగ రోజు పరిశుభ్రం చేసుకొని వాటిని కొమ్ములకు రంగులతో అలంకరించి వాటికి మెడలో పట్టీలు అలాంటివి వేసి మనం వ్యవసాయం చేసేటికి ఎద్దుల్ని మనం పశువుల పట్ల మన యొక్క కృతజ్ఞతను కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ చావిళ్ళను కూడా శుభ్రం చేస్తాం. వాటిని అలంకరించిన కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలకు పట్టిళ్ళు పెట్టి అలాగే నడువు కూడా పట్టిళ్ళు బిగించి అవి అందంగా ఆనందంగా ఉంటే అవి చూసి మనం కూడా ఆనందిస్తూ ఉంటాం. పశు సంపదే దేశ సంపద ఎందుకన్నారంటే మన మెయిన్గా ముఖ్యంగా వ్యవసాయ దేశం. ఇప్పటికీ కూడా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పారిశ్రామికంగా 160% మంది ఇంకా గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత ఈ వృత్తుల పైన, దానితో పాటు మనం పాడి పరిశ్రమ పైన, అదేవిధంగా కోళ్ల పరిశ్రమ పైన, అదేవిధంగా ఇతరత్ర అయితే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వాటిని ఆధారంగానే మన దేశం ముందుకు వెళ్తుంది. అందుకని మనం వాటి అన్నింటినీ కూడా గౌరవించుకోవాలా. ఆ సాంప్రదాయాలు, ఆచారాలు మన పిల్లలకు మనం అందించాల్సిన అవసరంతో వస్తుంది. నాకు ఈ సంక్రాంతి పండుగ అంటే నేను మామూలుగా ఊరికి వెళ్తాను. ఈసారి కూడా ఊరికి వెళ్తాను. మా ఆవిడ నేను ఇద్దరం కలిసి సంక్రాంతి పండుగ ఊరికి వెళ్తాను. ఈ సంక్రాంతి ముందు నాకు 3 దగ్గరలో అవకాశం. ఒకటి ఉత్తరాంధ్రలో సంక్రాంతి వాళ్ళ, ఎల్లుండి హైదరాబాద్లో సంక్రాంతి, ఆ తర్వాత నెల్లూరులో మా ఊరిలో సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ మన ఊరిలో వేద్దామని మా శ్రీమతి చెప్పింది. అలాగే వెళదామని చెప్పి అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. తమ పెద్దలు కలుసుకుంటారు, క్షేమ సమాచారం తెలుసుకుంటారు. అందువలన కూడా సంక్రాంతి పండుగ అంటే నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేట నేషనల్ హైవే అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. బస్సులు కానీ, కార్లు కానీ, విమానాలు కానీ, రైళ్లు కానీ వీటిలో టికెట్ దొరకదు. ఎందుకంటే అందరూ సొంత ఊర్లకు వెళుతున్నారని. సొంత ఊరిని గుర్తుపెట్టుకోవాలా, సొంత సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా, సొంత బంధుజనాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ విధంగా మనం మన యొక్క కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో కల్లా ఆదర్శమైనది భారతీయ కుటుంబ వ్యవస్థ. మన తల్లి, మన చెల్లి, మన అన్న, మన తమ్ముడు, మన అక్క
మన బావ, మన మరిది, మన మరదలు, మన తాతయ్య, మన నానమ్మ, వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ భవిష్యత్తును ఇచ్చిన దానికి పునాది వాళ్ళు. అందుకని వాళ్ళని మర్చిపోకూడదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళతో కొంత సమయం గడపాలి.